నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ ఇప్పుడే ముగిసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ సెకండ్ ఎలిమినేషన్ రౌండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం మొత్తం కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా మొత్తం 23,641 ఓట్లకు పోలింగ్కి సంబంధించిన బ్యాలెట్లను కూడా లెక్కించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా విడతల వారిగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని చూసుకున్నట్టయితే శ్రీపాల్ రెడ్డికి 6,035, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820, హర్షవర్ధన్ రెడ్డికి 4,437, పుల రవీందర్కు 3,115, పుల్లి సరోత్తమారెడ్డికి 2,289, సుందర్ రాజుకు 2,070 ఓట్లు వచ్చినట్టు కూడా ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి కూడా ప్రకటించినట్టు పరిస్థితి కనుక మొత్తం కూడా ఫస్ట్ రౌండ్ ఇప్పుడే అయిపోయిన క్రమంలో కూడా మొత్తం కూడా ఎలిమినేషన్ రౌండ్ రెండవ రౌండ్ కూడా అధికారులు కూడా సంసిద్ధమై కూడా ఎలిమినేషన్ రౌండ్ చేస్తున్న పరిస్థితి కనుక మొత్తం కూడా సెకండ్ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కింది నుంచి కూడా సెకండ్ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కబెట్టే పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా ఉదయం నుంచి 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగు కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ ప్రాధాన్యత ఓటుకు సంబంధించింది. ఇప్పుడు రెండవ రౌండ్ కూడా కొనసాగుతుంది. అంటే ఎలిమినేషన్ రౌండ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం కూడా తుది ఫలితం వచ్చే వరకు ఈరోజు అర్ధరాత్రి కానీ లేదు రేపు తెల్లవారుజాము వరకు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి మొత్తం కూడా కోటా ఓట్లు మొత్తం కూడా రావడానికి మొత్తం ఇంకా 5,700 చిల్లర ఓట్లు ఉన్న నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా సెకండ్ ప్రాధాన్యత ఓట్లు కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కింద నుంచి కూడా ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తారు. మొత్తం కూడా కింద నుంచి ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళని కూడా సెకండ్ ప్రాధాన్యత కౌంటింగ్ చేసుకుంటూ వస్తుంటారు. ఆ క్రమంలో కూడా లేట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు పరిస్థితి. మనం ఉదయం కూడా చెప్పుకున్నాం. మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకున్నాం. కానీ చాలా పోటాపోటీగా కూడా ఇది కౌంటింగ్ కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. నువ్వా నేనా అన్న తేడంతో కూడా మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు శ్రీపాల్ రెడ్డికి 8,000, 9,000 లీడ్ వస్తే మాత్రము తొందరగా అయిపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రము అతనికి లీడ్ తక్కువ వచ్చిన క్రమంలో కూడా శ్రీపాల్ రెడ్డికి ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చే ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీపాల్ రెడ్డికి కూడా విజయం తథ్యమానికి చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ మనకి ఏదైతే సెకండ్ రౌండ్ మనకు ఎలిమినేషన్ రౌండ్లో కూడా ఏమైనా అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. మొత్తం కూడా తుది ఫలితం వచ్చే వరకు ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు అయ్యే అవకాశం ఉంది. మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ కౌంటింగ్ కేంద్రానికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా వచ్చి కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అంతా కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చెక్ చేయడానికి కూడా చూస్తున్నాం. విజువల్లో కూడా చూస్తున్నాం. సార్ మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాలకు కూడా వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి. కానీ మొత్తం కూడా ఉదయం నుంచి కూడా మొత్తం కూడా భారీ బందోబస్తు మధ్య కూడా కౌంటింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా సెకండ్ ప్రాధాన్యత ఓట్ల ప్రక్రియ మాత్రము ఇప్పుడే స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజాము వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.